హాయ్ బ్రో, నువ్వు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ గురించి విన్నావా? లేదు, ఏమైంది? అదే మన ప్రశాంత్ గాడు ఉన్నాడు కదా, వాడి ఇన్స్టాగ్రామ్ని ఎవరో హ్యాక్ చేశారంట. హ్యాక్ చేయడమే కాకుండా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి బూతు బొమ్మలు పోస్ట్ చేస్తున్నారంట. అలాగే అమ్మాయిలకు తప్పుగా మెసేజ్లు అయితే సెండ్ చేస్తున్నారంట. వాడి అకౌంట్లోని ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడిలాగా మెసేజ్ చేసి డబ్బులు అవసరం ఉన్నాయని డబ్బులు కూడా తీసుకున్నారంట. అయ్యో, ఆ తర్వాత ఏమైంది? ఇంకేముంది, అమ్మాయిలకు మెసేజ్ చేసిన కేసు కింద వాడిపైన కేసు కూడా నమోదైంది. మళ్ళీ నిజం తెలుసుకున్నాక వదిలేశారులే కానీ. అందుకే ఇవన్నీ జరగకముందే మనము మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొటెక్ట్ అయితే చేసుకోవాలి. అది ఎలాగో చెప్తే నేను ప్రొటెక్ట్ చేసుకుంటా బ్రో. చెప్తా నీకే కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి 4 దారులు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటోది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి, తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి, వెబ్సైట్ పర్మిషన్స్లోకి వెళ్ళండి, యాప్స్ అండ్ వెబ్సైట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఏదైనా యాప్లో కానీ వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యారేమో అని చెక్ చేయండి. ఏదైనా మీకు సంబంధం లేని యాప్లో కానీ వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి ఉంటే అందులోంచి వెంటనే యాక్సెస్ని రిమూవ్ అయితే చేసేయండి. ఇక స్టెప్ 2 ఏంటంటే అదే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి, యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్లోకి వెళ్ళండి, తర్వాత అప్లోడ్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి, తర్వాత కనెక్ట్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ని ఆఫ్లో పెట్టుకోండి. ఇది దేనికోసం అంటే ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయినా కానీ మీ మొబైల్లోని కాంటాక్ట్ నెంబర్స్కి ఆ హ్యాకర్స్కి ఎటువంటి యాక్సెస్ అయితే ఉండదు, కాబట్టి మీ కాంటాక్ట్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ని కంపల్సరీగా ఆఫ్లో అయితే పెట్టుకోండి. ఇంకా 3వ స్టెప్ ఏంటంటే అదే సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి, అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి, వేర్ యూ ఆర్ లాగ్డ్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇందులో ఏంటంటే మీ డివైస్ కాకుండా ఏదైనా డివైస్లో మీ యొక్క అకౌంట్ని లాగిన్ అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఏదైనా డివైస్లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉంటే ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఈ లిస్ట్లో మీకు సంబంధం లేని డివైస్ ఏదైనా ఉంటే అక్కడి నుంచి లాగౌట్ అయితే చేసేయండి. ఇక 4th స్టెప్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ లాగిన్ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీ ఇన్స్టా అకౌంట్ ఎవరైనా లాగిన్ చేసినట్లయితే మీకు మెయిల్ కానీ మీకు ఒక అలర్ట్ కానీ వస్తుందన్నమాట మీ యాప్లో. కాబట్టి దీన్ని కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. ఈ 4 స్టెప్పులను అయితే మీరు ఫాలో అయినట్లయితే మీరు మీ అకౌంట్ని ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ అయితే చేసుకుంటారు, చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.